హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అయితే ఈరోజు ఒక మంచి థ్రిల్లర్ దెయ్యాల స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ స్టోరీ జరిగి దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. ఈ స్టోరీని మంచి థ్రిల్లింగ్ వేలో వినాలనుకుంటే మంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. అప్పుడు మీరు ఈ స్టోరీలో థ్రిల్ ఫీల్ అవుతారు. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కథకు మనం పెట్టుకున్న పేరు అడవిలో రక్త పిశాచి. అయితే శివ, నాగేష్, సాంబ అనే ముగ్గురు స్నేహితులు కలిసి నర్సాపుడు అడవుల్లోకి వెళ్ళి కుందేలు పడదామని అనుకున్నారు. అలా ముగ్గురు కలిసి అడవికి బయలుదేరారు. రాత్రి 12 దాటింది. అలా వెళ్ళి టార్చ్ లైట్తో కుందేలుని వెతకడం మొదలు పెట్టారు. అయితే నాగేష్కి ముందు నుండి ఆ అడవి అంటే చాలా భయం. ఎందుకంటే ఆ అడవుల్లో రాత్రి వేళ చాలా మంది చాలా దారుణంగా చనిపోయారు. అలా కుందేలుని వెతుకుతుండగా నాగేష్ ఈ విధంగా అన్నాడు, అరే శివ, సాంబ, నాకెందుకో ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనిపిస్తుందిరా. ఎందుకంటే ఇంతకుముందు రాత్రి వేళ ఈ అడవిలోకి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చనిపోయారురా. అరే, మనం ఇక్కడ ఉంటే అంత మంచిది కాదేమోరా, మనం వెళ్ళిపోదాంరా. అరే ప్లీజ్ రా శివ, సాంబ, దయచేసి నా మాట వినండిరా. అలా నాగేష్ తనలో ఉన్న భయం మొత్తం శివకి అలాగే సాంబాకి చెప్పాడు. దానికి శివ, అరే వీడు మొదలు పెట్టారా, వీడికి ముందే చీకటంటే వచ్చా, దానికి తోడు ఏవేవో కథలు మనకు చెప్తున్నాడు, వీడిని అనవసరంగా తొలకొచ్చాం రా అని శివ. అవునరా అని సాంబ శివకు మద్దతు పలికాడు. అలా ముగ్గురు కలిసి కొన్ని కుందేళ్లను వేటాడి వారి బ్యాగులో వేసుకున్నారు. అలా కొద్దిసేపు అయ్యాక సడన్గా నాగేష్ అరే అని గట్టిగా అరిచాడు. అది విన్న శివ, సాంబ, అరే ఏమైందిరా నాగేష్, ఎక్కడున్నావు, బాగానే ఉన్నావు కదా అని అడిగారు. దానికి నాగేష్ నుండి రిప్లై రాలేదు. వెంటనే శివ, సాంబలకు కంగారు మొదలైంది. అరే ఈ నాగేష్ గారు ఎక్కడికి వెళ్ళాడో పోయి వెతుకుదాం పద అని నాగేష్ అని గట్టిగా అరుస్తూ వెతుకుతున్నారు. అలా శివ, సాంబ తలా ఒకవైపు వెళ్ళి వెతుకుతున్నారు. అలా శివ నాగేష్ని వెతుకుతుండగా ఒక గొయ్యలో పడి సాంబ అని గట్టిగా అరిచాడు. ఇంతలో సాంబ ఏమైందిరా, ఆగు వస్తున్నా అని శివ దగ్గరకు వెళ్ళాడు. సాంబ ఏమైందిరా శివ, ఏంట్రా నీ భుజంకి ఆ రక్తం అని అడగగా, ఇందాక ఈ గొయ్యలో పడ్డప్పుడు నా భుజానికి ఈ రక్తం అంటుకుందిరా, కానీ నాకు ఎలాంటి గాయం కాలేదు. ఈ రక్తం ఎక్కడి నుండి వచ్చిందో నాకు అర్థం కావట్లేదురా సాంబ అని శివ అన్నాడు. సరేలే, టార్చ్ లైట్ వేసి ఒకసారి చూద్దాం ఆ గొయ్యలో ఏముందో అని. అలా శివ టార్చ్ లైట్ వేసి ఆ గొయ్యలు చూడగానే వాళ్ళకు ఒక మైండ్ పోయే దృశ్యం వాళ్ళకి ఎదురైంది. అదేంటంటే ఆ గొయ్యలు ఒక తలలేని బాడీ పడి ఉంది. దాన్ని చూసి శివ, సాంబ అసలు వెనక్కి తిరగకుండా పరిగెత్తడం మొదలుపెట్టాడు. అంతలో ఆ అడవిలోని చెట్ల మధ్య నుండి ఒక చిన్న పాప, ఎక్కడికి వెళ్తున్నారు, మీ తలకాయలు చాలా బాగున్నాయి, నాకు మీ ఇద్దరి తలకాయలు కావాలి, ఎక్కడికి వెళ్తున్నారు, ఆగండి అని చాలా భయంకరంగా నవ్వింది. అది విన్న శివ, సాంబలకు వెన్నులో వణుకు పుట్టింది. ఇక ఏమి చేసేది లేక వెనక్కి తిరగకుండా పరిగెత్తడం మొదలుపెట్టారు. అలా పరిగెత్తు ఒక గుహ కనిపించింది. ఆ గుహలోకి వెళ్ళి దాక్కున్నారు శివ, సాంబ. అలా కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని శివ ఈ విధంగా అన్నారు, అరే సాంబ, ఆ దయ్యం మనని విడిచిపెట్టేటట్టు లేదురా, ఇక మనం ఇక్కడే ఉంటే మన ప్రాణాలకు చాలా అపాయం జరుగుతుండొచ్చురా, ఇక మనం వెళ్దాం పదరా సాంబ, వెళ్దాం పదరా అని శివ విన్నవించుకున్నాడు. దానికి సాంబ, అరే బయటికి వెళ్తే ఆ దయ్యం మనల్ని ఉంచదురా, మనం ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళిపోదాంరా అని సాంబ అన్నాడు. దానికి శివ, అరే మనం ఇక్కడే ఉంటే నాగేష్ గారిలాగా మనం కూడా చాలా దారుణమైన చావు చేస్తాంరా, అరే సాంబ మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాంరా అని శివ విన్నవించుకున్నాడు. దానికి సాంబ, అరే నేనైతే రానురా, బయటికి వెళ్తే అది నన్ను ఎక్కడ చంపేస్తుందో భయంతోనే మనం సగం చనిపోవాల్సి వస్తుంది, నేను ఇక్కడే ఉంటారా, అరే ఇక్కడే ఉన్నాం, పొద్దున్న లేచి వెళ్ళిపోదాంరా అని సాంబ
శివకు చెప్పాడు. దానికి శివ, అరే పిచ్చిన పూక, ఇక్కడే ఉంటే దాని చేతిలో చావడం కన్నా పరిగెత్తి పరిగెత్తి ఏదో ఒక చోట మనకి ఏదో ఒక దారి కనిపిస్తుంది కదరా, పదరా వెళ్ళిపోదాం అని చెప్పి శివ సాంబకు అన్నాడు. ఇక చేసేదేం లేక సాంబ, అరే నువ్వు వెళ్ళురా, నేనైతే ఇక్కడ ఉంటా, బయటికి వెళ్ళి దాని చేతిలో చావడం నాకు అస్సలు ఇష్టం లేదు, నువ్వు వెళ్తే వెళ్ళు, నేనైతే ఇక్కడే ఉంటా అని సాంబ అనడంతో శివ ఇక చేసేదేం లేక బయటికి వచ్చి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అసలు వెనక్కి తిరగకుండా ఒకే పరిగెత్తు 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 అలా చాలాసేపు పరిగెత్తాడు. అలా పరిగెత్తుండగా చెట్ల మధ్యలో నుంచి ఒక పాప, ఎక్కడికి వెళ్తున్నావు, నాకు నీ రక్తం అంటే చాలా ఇష్టం, దాన్ని నేను తాగుదాం అనుకుంటున్నా, ఆగు ఆగు ఎక్కడికి వెళ్ళినా నిన్ను విడిచిపెట్టేది లేదు అని చాలా దారుణంగా అరవడం మొదలుపెట్టింది ఆ చిన్న పాప. ఇక అది విన్న నేను అసలు వెనక్కి తిరగకుండా పరిగెత్తూ పోతున్నా, ఎక్కడికి వెళ్తున్నా కూడా అర్థం కావట్లేదు. అలా వెళ్తూ సడన్గా ఒక చోట ఆగి చుట్టుపక్కల సౌండ్స్ విన్నాను. అలా ఆగిన చోట పక్కన ఒక జలపాతం సౌండ్ వినిపించింది. ఇక వెంటనే ఎక్కడైతే ఆ జలపాతం సౌండ్ వస్తుందో అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టాను. అలా వెళ్తున్న కొద్దిసేపటికి నాకు ఒక పెద్ద జలపాతం కనిపించింది. ఇక వెంటనే ఆ జలపాతంలోకి దిగి నా దప్పికను తీర్చుకున్నా, అలాగే నా ఒళ్ళని శుభ్రం చేసుకున్న, నా భుజంపై అంటుకున్న రక్తాన్ని ఆ వాటర్తో మొత్తం కడుక్కున్నా. అలా గుహలో ఉన్న సాంబ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటూ అలాగే పడుకున్నారు. ఇంతలో ఒక చిన్న పాప, నువ్వు కూడా అతనితో పాటు వెళ్ళిపోవాల్సింది, ఇక్కడుండి చాలా పెద్ద తప్పు చేశావు అని చాలా భయంకరంగా నవ్వింది. అది విన్న సాంబ బయటికి వచ్చి అసలు వెనక్కి తిరగకుండా పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలా పరిగెత్తుండగా అతని కాలు బెణికింది. ఇక చేసేది ఏమీ లేక అక్కడే నిలబడి ఉన్నాడు. ఇంతలో ఆ చిన్న పాప చాలా విచిత్రంగా తల లేకుండా ఉన్న ఆ చిన్న పాప సాంబా దగ్గరికి వచ్చి సాంబా తలను ఒక్కసారిగా నరికి పడేసి తలను తీసుకువెళ్ళి ఒక మర్రి చెట్టుకు కట్టేసింది. అలా సాంబా అక్కడికక్కడే చనిపోయాడు. ఇక శివ విషయానికి వస్తే, శివ ఆ జలపాతం దగ్గర తన బాడీని కడుక్కుంటున్న సమయంలో ఒక్కసారి ఆ అడవి వైపు చూశాడు. ఆ అడవిలో ఉన్న ఒక చెట్టుపై ఒక చిన్న పిల్ల, అది కూడా తల లేకుండా ఒక చిన్న పిల్ల శివుని చూస్తూ నవ్వుతూ ఉంది. అది చూసిన శివకు గులాం జాములు గలగలలాడిపోయాయి. ఇక ఇక్కడే ఉంటే ఆ పాప నన్ను చంపేస్తుందని శివ వెంటనే ఆ జలపాతంలోకి దూకి అలా ఆ జలపాత ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అలా కొద్దిసేపు అయిన తర్వాత శివ ఒక తీరంకు చేరుకున్నాడు. అటుగా వెళ్ళే కొంతమంది చేపలు పట్టే వ్యక్తులు శివాని చూసి లేపి, ఏ బాబు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడ పడుకున్నావేంటి, అసలు ఎవరు నువ్వు అని ప్రశ్న మీద ప్రశ్న శివకు వేశారు. దానికి శివ, నేను నా 2 స్నేహితులు కలిసి ఈ అడవిలోకి వచ్చాము, ఈ అడవిలో కుందేలు పడదామని వచ్చాము, కానీ ఈ అడవిలో ఒక చిన్న పిల్ల, అది కూడా తలలేని చిన్న పిల్ల, నా 2 స్నేహితుల తలలు కట్ చేసి ఒక మర్రి చెట్టుకు కట్టేసింది. అలా నన్ను కూడా చంపేస్తుందన్న భయంతో పరిగెత్తి పరిగెత్తి ఈ జలపాతం దగ్గరికి వచ్చాను. ఇక చేసేది ఏం లేక ఆ జలపాత ప్రవాహంలోనే దూకి ఇక్కడికి చేరుకున్నాను. దానికి ఆ చేపలు పట్టే అతను, బాబు నువ్వు చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే ఆ చిన్న పాప ఎవరో కాదు, ఒక రక్తపు పిశాచి, దాని చేతిలో వెళ్ళి బతికి వచ్చావంటే నీకు చాలా అదృష్టం కలిసి వచ్చింది బాబు. ఇక ఏం ఆలోచించకుండా వెంటనే నీ ఇంటికి వెళ్ళిపో, ఇక్కడే ఉంటే ఆ పిశాచి ఎప్పుడైనా నీ దగ్గరికి రావచ్చు అని ఆ చేపలు పట్టే వ్యక్తి శివకు చెప్పాడు. ఇక లేట్ చేయకుండా శివ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అలా కొద్దిసేపు గడిచాక వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.
ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకు జరిగిన విషయం మొత్తం చెప్పాడు. దానికి వాళ్ళమ్మ ఒక సాహెబ్ దగ్గరికి తీసుకువెళ్ళి ఒక తాయిత కట్టించింది. శివకి ఆ దృశ్యాలు మర్చిపోవడానికి చాలా సమయం పట్టింది. కండ్ల ముందే వారిద్దరి స్నేహితులు చనిపోవడం అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. అలా కొన్ని రోజుల తర్వాత శివ అనారోగ్యం బారిపడి నాగేష్ సాంబాల దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే ఇది ఒక రియల్ స్టోరీ. ఈ స్టోరీని చెప్పింది శివ వాళ్ళ గ్రాండ్ సన్ కమలేష్కు వాళ్ళ నాన్నమ్మ చెప్పిందట. ఇక కమలేష్ నాకు ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అయ్యి ఈ స్టోరీని మొత్తం చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది వాటి స్టోరీ. ఈ స్టోరీ ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ స్టోరీని మీరు థ్రిల్లింగ్ వేలో వినాలనుకుంటే తప్పకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కళ్ళు మూసుకొని వినండి. నైట్ టైం ఈ స్టోరీ వింటే ఇంకా చాలా బాగా థ్రిల్ అవుతారు. ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని హర్రర్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ విష్ణు సైనింగ్ ఆఫ్. వందే మాతరం. జై హింద్.